గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ దప్పికతో అలమటిస్తున్నటువంటి పాండవులు నీరేమన్నా దొరుకుతోందేమోనని చూడమని ధర్మరాజు ఆదేశిస్తే ఆ నకులుడు చూసినటువంటి వాడే ఒక జలాశయంలో చూస్తే అక్కడికి వరుసగా వెళ్ళినటువంటి నలుగురు నకుల, సహదేవ, భీమార్జునులు నలుగురు కూడా అక్కడ ఆ యక్షుడు అడిగినటువంటి మాటకి లెక్క చేయకుండా నీళ్ళ త్రాగబోయి వాళ్ళు నిర్జీవులే అక్కడ పడి ఉన్నారు. ఆ సమయంలో ధర్మరాజు అక్కడికి వెళ్ళినటువంటి వాడై వాళ్ళని చూసి మిక్కిలి బాధ చెందాడు. ఇదేమిటి, వీళ్ళు లేకుండా నా జీవనం ఏమిటి, రాజ్యాన్ని నేను సంపాదిస్తే ఏమిటి, సంపాదించకపోతే ఏమిటి అనేటువంటి ఒక నిర్వేదం వచ్చినటువంటి వాడై దుఃఖావేశంతో ఏమి చెయ్యాలో దిక్కు తోచనటువంటి వాడై దీంట్లో ఉండేటువంటి విషయాన్ని గ్రహించాలి అని ఏకాగ్రతతో ఆలోచించాలి అని కొద్దిగా తన దప్పిక తీర్చుకుని అప్పుడు ఆలోచిద్దామని నీళ్లు తాగబోతుంటే యక్షుడు పూర్వంలాగే ఇది నా ఆధీనంలో ఉందయ్యా, అందువలన నా ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా వెళ్ళడానికి వీల్లేదు, నేను ఇక్కడ ఉండేటువంటి ఒక బకుణ్ణి, ఇదంతా కూడా నా అధీనంలో ఉన్నటువంటిది అని అవరోధిస్తే నీ సోదరులు కూడా అలాగే నా చేతే చంపబడ్డారు అని చెప్పితే అప్పుడు ధర్మరాజు అతనితోటి అన్నాడు, నువ్వు పక్షివి కాదు, నువ్వెవరో ఒక గొప్ప వ్యక్తివి అయి ఉంటావు, ఎవరో నువ్వు చెప్పంటే నేను యక్షుణ్ణి అని చెప్పాడు అని అప్పుడు ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెబుతున్నాడు. చాలా గొప్ప ప్రశ్నలు వేస్తున్నాడు. ఆ ప్రశ్నలకి సమాధానాలు చెబుతున్నాడు ధర్మరాజు. ఆ ధర్మరాజు ఆ విధంగా సమాధానాలు చెబుతుంటే యక్షుడు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వేస్తున్నాడు. మళ్ళీ ఇలా అంటున్నాడు, కిం క్షత్రియాణం దేవత్వం కశ్చ ధర్మ సతామివ కశ్చైషాం మానుషో భావ కిమేషాం అసతామివ. అంతక్రితము బ్రాహ్మణుల యొక్క ధర్మం ఏంటి, బ్రాహ్మణుల యొక్క దేవత్వం ఏమిటి, బ్రాహ్మణుల యొక్క మానుషత్వం ఏమిటి, వాళ్ళ యొక్క అసత్పురుషుల మార్గం ఏమిటి అని అడిగాడు. అవన్నిటికీ చెప్పాడు. ఇప్పుడు క్షత్రియులకు అడుగుతున్నాడు, క్షత్రియుల్లో ఉండేటువంటి దేవత్వం ఏంటయ్యా, వాళ్ళలో సత్పురుషులకు ధర్మం ఏమిటి, వారికి మానుషత్వం ఏంటి, వాళ్ళలో అసత్పురుషుల యొక్క మార్గం ఏమిటి అని 4 ప్రశ్నలు వేశాడు. వేస్తే అప్పుడు యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, ఈశ్వస్త్రమేషాం దేవత్వం యజ్ఞ ఏషాం సతామివ భయం వై మానుషో భావ పరిత్యాగో అసతామివ. ఈ అస్త్ర విద్య ఏదైతే ఉందో ఈశ్వస్త్రమేషా, ఈశ్వస్త్రం అంటే అస్త్ర విద్య, అస్త్ర విద్య ఏదైతే ఉందో అదే క్షత్రియుడికి దేవత్వమయ్యా. అంటే తప్పనిసరిగా క్షత్రియుడు అస్త్ర విద్య పారంగతుడై ఉండాలి. అందువల్ల అస్త్ర విద్య క్షత్రులకి దేవత్వము. యజ్ఞయేషాం సతామివ, యజ్ఞమే వాళ్ళలో సజ్జనుల యొక్క ధర్మం అంతా కూడాను. అలాగే వాళ్ళలో ఉండేటువంటి మానుష భావం ఏంటంటే భయమే మనుషత్వము. మానుషత్వం అనేటువంటిది వాళ్ళకి భయం ఉంటుంది. ఎవడైనా దండయాత్ర చేస్తాడేమో, మన రాజ్యం పట్టుపోతాడేమో అనేటువంటి ఒక రకమైన భయం ఉంటుంది. పరిత్యాగో అసతామివ, పీడితుల్ని ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళని రక్షించకుండా విడిచిపెట్టడం అనేటువంటిది అసత్పురుషుల మార్గము. క్షత్రియుడైనటువంటి వాడు క్షతాత్ త్రాయత ఇది క్షత్రియ అని, ఎవడైనా బాధపడుతుంటే వాడిని తప్పనిసరిగా రక్షించవలసినటువంటి ధర్మం క్షత్రియుడి మీద ఉంది. అది తెలుసుకోకుండా వాడిని వదిలిపెడితే కనుక అదే అసత్పురుషుల యొక్క మార్గం అన్నాడు. అంటే అప్పుడు యక్షుడు అడుగుతున్నాడు, కిమేకం యజ్ఞియం సామ కిమేకం యజ్ఞియం యజు కాచైషాం వృణితే యజ్ఞం కాం యజ్ఞో నాతి వర్తతే. ఇప్పుడు అడుగుతున్నాడు ఆయన,
ఓ ధర్మరాజా, యజ్ఞ సంబంధమైనటువంటి ఒకే ఒక సామం ఏది? తత్సంబంధమైనటువంటి ఒకే ఒక యజస్సు ఏది? ఏ ఒక్కటి యజ్ఞాన్ని వరిస్తుంది? యజ్ఞం దేనిని అతిక్రమించదు అని ప్రశ్న వేశాడు. అంటే యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, ప్రాణో వై యజ్ఞియం సామ మనో వై యజ్ఞియం యజు ఋగేకా వృణుతే యజ్ఞం తాం యజ్ఞో నాతి వర్తతే. ఈ ప్రాణం ఏదైతే ఉందో అదే యజ్ఞ సంబంధమైనటువంటి ఒకే ఒక్క సామమయ్యా. మనస్సు ఏదైతే ఉందో అదే యజ్ఞ సంబంధమైనటువంటి యజస్సు. రుక్కు ఒక్కటే యజ్ఞాన్ని వరిస్తుంది, యజ్ఞం రుక్కుని అతిక్రమించదు అని చెప్పాడు. అంటే చాలా ఆనందించిన వాడు అయ్యాడు యక్షుడు. మళ్ళీ అడుగుతున్నాడు, కింస్విదాపవతాం శ్రేష్టం కింస్విన్ నివసతాం వరం కింస్విత్ ప్రతిష్టమానానాం కింస్విత్ ప్రసవతాం వరం. మహానుభావ ధర్మరాజా, వ్యవసాయదారులకి శ్రేష్టమైనది ఏంటయ్యా? అలాగే విత్తే వాళ్ళకంటే దాన్ని ఇది బీజాలు వేసేటువంటి వాళ్ళకి శ్రేష్టమైనటువంటిది ఏంటి? అలాగే ప్రతిష్ట కలిగినటువంటి వాళ్ళకి శ్రేష్టమైనది ఏంటి? సంతానవంతులకు శ్రేష్టమైనది ఏంటి అని అడిగాడు. అడిగితే వర్షమాపవతాం శ్రేష్ట ఆవపతాం శ్రేష్ట వర్షమావపతాం శ్రేష్ట శ్రేష్టం బీజం లివపతాం వరం గావః ప్రతిష్టమానానాం పుత్ర ప్రసవతాం వరః. వ్యవసాయదారులకి ఆవపతామంటే ఆవపనం చేసేవాళ్ళు అంటే ఏంటంటే విత్తులు వేసుకుని వ్యవసాయం మొక్కలను చేసుకుని అలా పంటలను పండించినటువంటి ఆ వ్యవసాయదారులకు వర్షం కావాలి. వర్షం సరైనటువంటి సకాలంలో వర్షం పడితే పంటలన్నీ హాయిగా పండుతాయి. సకాలంలో కనుక వర్షమే లేకపోతే కనుక పంటలు సమానంగా పండవు. అందువల్ల వ్యవసాయదారులకి శ్రేష్టమైనది ఏంటంటే వర్షమే. అలాగే విత్తే వాళ్ళకి, విత్తనాలు వేసేటువంటి వాళ్ళకి ఆ విత్తనమే శ్రేష్టం. ఎందుకంటే ఆ విత్తనము మొలకెత్తేటువంటి విత్తనం అయ్యి ఉండాలి దానికి, అంతేకాని పనికిరాని విత్తనం అవ్వకూడదు. అందువల్ల ఆ విత్తనమే శ్రేష్టమయ్యా. గావ ప్రతిష్టమానానాం, అలాగే ప్రతిష్ట కలిగినటువంటి వాళ్ళకి గోవు శ్రేష్టం. ఎవరైతే గోవు సేవ చేసుకుంటూ ఉంటారో, గోవు ఏదైతే ఉందో ఆ గోవుని కనుక రక్షించుకుంటూ, గోసేవ చేసుకుంటూ, గోవుని పూజించుకుంటూ గోవు కనుక ఉంటే కనుక అదే ప్రతిష్ట. అందువల్ల ప్రతిష్ట కలిగినటువంటి వాళ్ళందరికీ గోవు చాలా శ్రేష్టము, సంతానవంతులకి పుత్రుడు శ్రేష్టము అని చెప్పాడు. అంటే అప్పుడు యక్షుడు అడుగుతాడు, ఇంద్రియార్థాన్ అనుభవన్ బుద్ధిమాన్ లోక పూజిత సమ్మత సర్వభూతానాం ఉచ్ఛ్వసన్ కో న జీవతి. బుద్ధిమంతుడై లోకంలోకెల్లా పూజితుడై ఇంద్రియార్థాలన్నీ కూడా అనుభవిస్తూ సర్వభూత సమ్మతుడై ఊపిరి తీస్తూ కూడా, అంటే ఇవన్నీ కూడా ఇంద్రియార్థాలు అనుభవిస్తున్నాడు, బుద్ధిమంతుడు, లోకపూజితుడు, ఇలా ఉండి కూడా జీవించినటువంటి వాడు ఎవడయ్యా అని అడిగాడు. అంటే అప్పుడు యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, దేవతాతిథి భృత్యానాం పితॄణామాత్మనశ్చ యః న నిర్వపతి పంచానాం ఉచ్ఛ్వసన్న స జీవతి. దేవతలను, అతిథులని, కుటుంబీకులని, పితృదేవతలను తనను కూడా పోషింపలేనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు జీవించినట్టే, ఊపిరి ఉన్నా కానీ వాడు జీవించినట్టే లెక్కయ్యా. అప్పుడు యక్షుడు అడుగుతున్నాడు, కిం స్విద్ గురుతరం భూమే కిం స్విద్ ఉच्चतరం చఖాత్ కిం స్విద్ శీఘ్రతరం వాయో కిం స్విద్ బహుతరం తృణాత్. కించిత్ గురుతరం భూమి కన్నా బరువైనటువంటిది ఏంటయ్యా? అలాగే ఆకాశం కన్నా ఉన్నతమైనటువంటిది ఏంటయ్యా? గాలి కన్నా వేగమైనటువంటిది ఏంటయ్యా? గడ్డి కన్నా తరచుగా ఉండేటువంటిది ఏంటయ్యా అని అడిగాడు. అంటే అప్పుడు చెబుతున్నాడు యుధిష్ఠిరుడు, మాతా గురుతరా భూమే ఖాత్పితోच्चतरस्तथा మన శీఘ్రతరం వాతాత్ చింతా బహుతరీ తృణాత్. చాలా అద్భుతమైనటువంటి సమాధానం చెప్పాడు. తల్లి భూమి కన్నా చాలా బరువైందయ్యా, అలాగే తండ్రి ఆకాశం కన్నా ఉన్నతమైనటువంటి వాడు, మనస్సు అనేటువంటిది గాలి కన్నా వేగం కలిగినటువంటిది, చింత గడ్డి కన్నా కూడా
తరచుగా ఉండేటువంటిది. అంటే ఆ చింత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఈ సంసారంలో పడినటువంటి వాళ్ళకి ఈ చింత తప్పదు. అందువలన అలాగా అటువంటిదే కాబట్టి దాన్ని అందుకనే అది ఆ చింతని విడిచిపెట్టాలి. విడిచిపెడితే కనుక అప్పుడు వాడికి సుఖం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఈ చింతన వల్ల ఏమవుతుందంటే బాధ కలుగుతూ ఉంటుంది. కిం స్విత్ సుప్తం, అప్పుడు మళ్ళీ యక్షుడు అడుగుతున్నాడు, కిం స్విత్ సుప్తం న నిమిషతి కిం స్విత్ జాతం న చోపతి కస్య స్విద్ హృదయం నాస్తి కిం స్విద్ వేగేన వర్ధతే. యక్షుడు అన్నాడు, ఈ నిద్రిస్తూ కూడా కన్ను మూయంది ఏంటయ్యా, కన్ను మూయకుండా నిద్రపోయేది, పుట్టి కూడా కదలకుండా ఉండేది ఏంటయ్యా, హృదయం లేనటువంటి వాడేవాడు, వేగంగా పెరిగేటువంటిది ఏంటి అన్నాడు. అంటే చెబుతున్నాడు ఆయన, మత్స్య సుప్తో న నిమిషతి అండం జాతం న చోపతి ఆత్మనో హృదయం నాస్తి నదీ వేగేన వర్ధతే. చేప నిద్రిస్తూ కూడా కళ్ళు మూయకుండానే నిద్రపోతూ ఉంటుంది చేప. అలాగే గుడ్డు పుడుతుంది కానీ అది కదలదు, దాంట్లో చైతన్యం అప్పుడే రాదు. ఆ గుడ్డు పగిలి అందులోంచి జీవం వస్తే కానీ చైతన్యం ఉండదు. ఆ గుడ్డుగా ఉన్నంతసేపు దానికి చైతన్యం ఉండదు. అలాగే రాతికి హృదయం లేదు, నది వేగంతో పెరుగుతుంది అన్నాడు. అంటే అప్పుడు యక్షుడు అడుగుతున్నాడు, కింస్విత్ ప్రవసతో మిత్రం కింస్విన్ మిత్రం గృహే సతః ఆతురస్య చ కిం మిత్రం కింస్విన్ మిత్రం మరిష్యతః. ప్రవాసంలో ఉండేటువంటి వాడికి మిత్రుడు ఎవరయ్యా, ఎక్కడికో దూరదేశం పోతాడు, అక్కడ మిత్రుడు ఎవరు? అలాగే గృహస్థునికి మిత్రుడు ఎవరు, రోగికి మిత్రుడు ఎవరు, మరణించేటువంటి వాడికి మిత్రుడు ఎవరు అని అడిగాడు. అడిగితే చెప్తున్నాడు, సార్ధ ప్రవసతో మిత్రం భార్యామిత్రం గృహే సతః ఆతురస్య భిషం మిత్రం దానం మిత్రం మరిష్యతః. ప్రవాసం చేసేటువంటి వాడికి, ప్రయాణం చేసేటువంటి వాడికి, ఆ కూడా ప్రయాణం చేసేటువంటి వాడు ఒకడు ఉంటాడు, వాడే మిత్రుడు. అలాగే గృహస్థుడైనటువంటి వాడికి భార్య మిత్రుడు, రోగికి వైద్యుడు మిత్రుడు, మరణించేటువంటి వాడికి దానమే మిత్రుడయ్యా అని చెప్పాడు. అంటే అప్పుడు మళ్ళీ యక్షుడు అడుగుతున్నాడు, కోతిథి సర్వభూతానాం కిం స్విద్ ధర్మం సనాతనం అమృతం కిం స్విద్ రాజేంద్ర కిం స్విద్ సర్వమిదం జగత్. అప్పుడు మళ్ళీ యక్షుడు అడిగాడు, సర్వ ప్రాణులకి అతిథి ఎవరయ్యా అసలు, అలాగే సనాతనమైనటువంటి ధర్మం ఏమిటి, అమృతం ఏంటి, ఈ జగత్తంతా ఏమిటి అని అడిగాడు. అడిగితే యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, అతిథి సర్వభూతానామగ్ని సోమో గవామృతం సనాతనో అమృతో ధర్మ వాయు సర్వమిదం జగత్. ఆ యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, సర్వ ప్రాణులకు కూడా అతిథి అనేటువంటిది అగ్నయ్య, నిత్య ధర్మమే సనాతనమైనటువంటి ధర్మము, ఆవు పాలు రూపంలో ఉండేటువంటి సోమం ఏది ఉందో అదే అమృతమయ్యా, ఈ జగత్తంతా కూడా గాలే అని చెప్పాడు. అంటే అప్పుడు మళ్ళీ యక్షుడు అడుగుతాడు, కిం స్విదేకో విచరతే జాతక్కో జాయతే పునః కిం స్విద్ హిమస్య భైషజ్యం కిం స్విద్ ఆవపనం మహత్. ఒంటరిగా తిరిగేటువంటిది ఏమిటయ్యా, పుట్టి మరలా పుట్టేది ఏమిటి, అలాగే శైత్యానికి చలికి మందేమిటి, అలాగే గొప్ప పాత్ర మహాపాత్ర ఏమిటి అని అడిగాడు. అంటే యుధిష్ఠిరుడు చెప్పాడు, సూర్య ఏకో విచరితే, సూర్యుడు అక్కడే తిరుగుతాడు మొత్తం ఆ మూల నుంచి ఈ మూల వరకు కూడా నిరంతరము కూడా. సూర్య ఏకో విచరతే చంద్రమా జాయతే పునః, పుట్టి మళ్ళా పుట్టేటువంటి వాడు ఎవడయ్యా అంటే చంద్రుడు. అగ్నిర్హిమస్య భైషజ్యం, శైత్యానికి మందు చలికి మందు ఏంటంటే అగ్నే. భూమి రావపనం భూమే మహాపాత్ర, ఎందుకంటే ఈ పంటలు ఇవన్నీ కూడా భూమిలోంచి ఆహారం అంతా కూడా వస్తుంది, అందువల్ల అదే మహాపాత్ర అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు ఒక పక్షం రోజులు ఉంటాడు చంద్రుడు, మళ్ళీ తర్వాత వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు. అంటే
వరుసగా రోజు ఒక కళను తగ్గించుకుంటూ నాశనం చెందుతాడు, 14 రోజుల్లో తగ్గించుకుంటూ. మళ్ళీ పుడుతూ ఒక్కొక్క కళతోటి పెరుగుతాడు. అందువల్ల మళ్ళా పుట్టేటువంటి వాడు పుడతాడు, మళ్ళీ పుడుతూ ఉంటాడు. అలాగా చంద్రుడు అని యక్షుడు మళ్ళీ అడిగినాడు, కిం స్విద్ ఏకపదం ధన్యం, కిం స్విద్ ఏకపదం యశః, కిం స్విద్ ఏకపదం స్వర్గ్యం, కిం స్విద్ ఏకపదం సుఖం. ఈ ధర్మానికి ప్రధానమైనటువంటి స్థానం, ఏకపదం అంటే స్థానమే. ధర్మానికి ప్రధానమైనటువంటి స్థానం ఏంటి? కీర్తికి ప్రధానమైన స్థానం ఏంటి? స్వర్గానికి ప్రధానమైన స్థానం ఏమిటి? సుఖానికి ప్రధానమైనటువంటి స్థానం ఏంటి అని అడిగాడు. అడిగితే యుధిష్ఠిరుడు చెప్పాడు, దాక్ష్యమేకపదం ధర్మ్యం, దానమేకపదం యశః. ధర్మానికి ప్రధానమైనటువంటి స్థానం ఏంటంటే దక్షత, మంచి సమర్థత కలిగి ఉండడమే ధర్మానికి ప్రధానమైన స్థానం. దాక్ష్యం ఏకపదం ధర్మ్యం. అలాగే కీర్తికి ప్రధానమైన స్థానం ఏంటంటే దానము. ఎప్పుడు దానం చేస్తూ ఉంటే కనుక అతని కీర్తి బాగా ఉంటుంది. సత్యం ఏకపదం స్వర్గం. అలాగే స్వర్గానికి ప్రధానమైన స్థానం ఏంటంటే సత్యం. అలాగే శీలం ఏకపదం సుఖం. సుఖానికి ప్రధానమైన స్థానం శీలమయ్యా అన్నాడు. అంటే అప్పుడు యక్షుడు మళ్ళీ అడిగాడు, కించిద్ ఆత్మా మనుష్యస్య కించిద్ దైవ కృత సఖా ఉపజీవనం కించిదస్య పరాయణం. ఈ మనుష్యుడికి ఆత్మ ఏమిటయ్యా? వానికి దేవుడిచ్చినటువంటి మిత్రుడు ఎవడయ్యా? వానికి జీవన మార్గం జీవిక ఏమిటి? వానికి పరమమైనటువంటి ఆశ్రయం ఏమిటయ్యా అని అడిగాడు. పుత్ర ఆత్మా మనుష్యస్య భార్యా దైవకృత సఖా ఉపజీవనంచ పర్జన్య దానమస్య పరాయణం. మనుష్యుడి యొక్క పుత్రుడే ఆత్మ. ఆత్మా వై పుత్రనామాసి అని చెబుతోంది. అందువలన తన యొక్క ఆత్మే పుత్రుడు కాబట్టి పుత్రుడే ఆత్మ. అలాగే భార్య దైవకృత, భార్యే దేవుడిచ్చినటువంటి ఒక మిత్రుడు. జీవనం ఏంటయ్యా అంటే మేఘమే. మేఘం వర్షిస్తే కనుక పంటలు పండితే కనుక మనకు ఆహారం వస్తుంది. వర్షం లేకపోతే నీ దగ్గర ఎంత ధనం ఉన్నా కానీ పంట లేకపోతే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? అందువల్ల పర్జన్యం, మేఘమే జీవన మార్గం. అలాగే జీవనం అంటే అర్థం జలమని కూడా, జలాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా మేఘుడే కదా. అలాగే పరమమైనటువంటి ఆశ్రయం ఏంటయ్యా అంటే వానికి దానమయ్యా. అంటే యక్షుడు మళ్ళీ అడుగుతున్నాడు, ధన్యానాముత్తమం కింస్విద్ ధనానాం స్యాత్ కిముత్తమం లాభానాముత్తమం కిం స్యాత్ సుఖానాం స్యాత్ కిముత్తమం. ధన్యుల్లోకెల్లా ఉత్తమ గుణం ఏంటయ్యా? ధనాల్లోకెల్లా ఉత్తమమైనటువంటి ధనం ఏమిటి? లాభాల్లోకెల్లా ఉత్తమమైనటువంటిది ఏంటి? సుఖాల్లోకల్లా గొప్పదైనది ఏమిటి అని అడిగాడు. అడిగితే అప్పుడు యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, ధన్యానాముత్తమం దాక్ష్యం, ధనానాముత్తమం శ్రుతం, లాభానాం శ్రేయారోగ్యం, సుఖానాం తుష్టిరుత్తమా. ధన్యుల్లోని ఉత్తమమైనటువంటి గుణం ఏంటంటే దక్షతే. వాళ్ళ సమర్థతను బట్టి వాళ్ళు ధన్యులు అవుతారు. పాండిత్యం అనేటువంటిది ధనాల్లో చాలా ఉత్తమమైన ధనమయ్యా. విద్యాధనం సర్వధన ప్రధానం అని చెప్తారు. అన్న ధనాల్లో శ్రేష్టమైన ధనం ఏంటంటే పాండిత్యమే, విద్యే. అలాగే లాభానం శ్రేయ, ఆరోగ్యము లాభాల్లోకెల్లా శ్రేష్టం. ముందర అసలు ఆరోగ్యం ఉంటే మిగిలినవన్నీ ఏదైనా పొందవచ్చు. అంతేకాని ఆరోగ్యం లేకుండా ఏమున్నప్పటికీ వాటికి ప్రయోజనమేం లేదు, ఏ లాభం ఉండదు. అలాగే సంతృప్తి ఏదైతే ఉందో అదే గొప్ప సుఖం. మనిషికి సంతృప్తి లేకపోతే ఎన్ని సుఖ సాధనాలన్నా సుఖం లేదు. అందువల్ల సంతృప్తి కలగాలి. అంటే అప్పుడు యక్షుడు మళ్ళీ అడుగుతున్నాడు, కశ్చ ధర్మ పరో లోకే కశ్చ ధర్మ సదా ఫల కిం నియమ్య న శోచంతి కైశ్చ సంధిర్న జీర్యతే. లోకంలో శ్రేష్టమైనటువంటి ధర్మం ఏమిటయ్యా? నిత్యము ఫలితాలను ఇచ్చేటువంటి ధర్మం ఏంటి? దేన్ని అదుపు చేస్తే కనుక అసలు దుఃఖం అనేటువంటిది ఉండదు, ఎవరితో మైత్రి నశించకుండా ఉంటుంది అని అడిగాడు. అడిగితే యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, ఆనృశంస్యం పరో ధర్మ త్రయీ ధర్మ సదా ఫల
మనోయం యనశోచంతి సంధి సద్భిర్న జీర్యతే. లోకంలో దయ కంటే శ్రేష్టమైన ధర్మం ఏం లేదు. కరుణ కలిగి ఉండాలి. అందుకనే భగవంతుడు భక్తులు యందు దయాసముద్రుడే ఉంటాడు. దయ అనేటువంటిది శ్రేష్టమైనటువంటి ధర్మము. అలాగే త్రయీ ధర్మం అంటే వేద ధర్మం. ఋగ్యజస్సామాఖ్య త్రయీ, వేదత్రయీకి పేరది. అందువల్ల వేద ధర్మం ఏదైతే ఉందో అదే ఎల్లప్పుడూ కూడా ఫలాన్ని ఇచ్చేటువంటిది. మనస్సుని కనుక అదుపు చేస్తే అసలు దుఃఖం ఉండదు. ఎందుకంటే మనస్సే దుఃఖానికి. ఏంటంటే మనస్సు ఏదైతే కోరుకుంటుందో అది తీరితే కనుక సుఖము, తీరపోతే దుఃఖం కలుగుతాయి. మనస్సు దేని ఏదైనా ప్రవర్తిస్తే కనుక ఆ ప్రవర్తించినటువంటిది పొందితే సుఖము, పొందకపోతే దుఃఖం. అందువల్ల మనస్సుని అదుపు చేసి వస్తే కనుక అసలు దుఃఖం అనేటువంటిదే ఉండదు. అలాగే సజ్జనులతో ఉండేటువంటి మైత్రి ఏదైతే ఉందో అది నశించనటువంటి మైత్రి. అంటే అప్పుడు యక్షుడు అడుగుతున్నాడు, కిన్ను హిత్వా ప్రియో భవతి, కిన్ను హిత్వా నశోచతి, కిన్ను హిత్వా అర్ధవాన్ భవతి, కిన్ను హిత్వా సుఖీ భవేత్. దేన్ని వదిలిపెడితే మనిషి చాలా ఇష్టుడవుతాడయ్యా, అందరికీ ప్రియమైన వాడు అవుతాడు. దేన్ని విడిచిపెడితే బాధపడకుండా ఉంటాడు. దేన్ని విడిచిపెడితే అర్థవంతుడు అవుతాడు. దేన్ని విడిచిపెడితే కనుక సుఖవంతుడవుతాడు అని అడిగాడు. అడిగితే చెబుతున్నాడు యుధిష్ఠిరుడు, మానం హిత్వా ప్రియో భవతి, క్రోధం హిత్వా న శోచతి, కామం హిత్వా అర్థవాన్ భవతి, లోభం హిత్వా సుఖీ భవేత్. అభిమానాన్ని విడిచిపెడితే కనుక ఇష్టుడు కాగలడు. ఎందుకంటే అభిమానానికి పోతే ఏమవుతుందంటే అందరికీ ఇష్టుడు కాలేరు. అందరికీ ఇష్టులు కావాలంటే కనుక అభిమానాన్ని విడిచిపెట్టాలి. అలాగే క్రోధాన్ని విడిచిపెడితే కనుక బాధ అనేటువంటిది. ఎందుకంటే క్రోధో మూలం అనర్థానం అన్నారు. క్రోధం ఉండకుండా ఉంటే కనుక వాడికి బాధ అనేటువంటిది లేదు, క్రోధాన్ని వదిలిపెడితే. అలాగే కామం హిత్వా అర్థవాన్, కామాన్ని వదిలిపెట్టి కోరికను వదిలిపెట్టేస్తే అర్థవంతుడు కాగలడు. ఎందుకంటే వాడు ప్రయోజనాన్ని సాధించగలడు. అంతేకాదు ధనవంతుడు కూడా కాగలడు. ఎందుకంటే కోరిక లేకుండా ఉంటే కనుక ఖర్చు చేయలేదు. అలాగే లోభాన్ని వదిలిపెడితే కనుక సుఖంగా ఉంటాడు అన్నాడు. అనేప్పటికప్పుడు యక్షుడు ఇంకా అడుగుతాడు, కిమర్థం బ్రాహ్మణే దానం, కిమర్థం నటనర్తకే, కిమర్థం చైవ భృత్యేషు, కిమర్థం చైవ రాజసు. ఈ బ్రాహ్మణులకి దానం ఎందుకయ్యా, అలాగే నటనర్తకులకు దానం ఎందుకు, సేవకులకు దానం ఎందుకు, రాజులకు దానం ఎందుకయ్యా అన్నాడు. వాళ్ళకి దానం చేస్తే ఏమిటి ప్రయోజనాలు ఏంటి వీళ్ళకి దానం చేయడం వల్ల అంటే అప్పుడు చెబుతున్నాడు, ధర్మార్థం బ్రాహ్మణే దానం. బ్రాహ్మణుడికి ఏదైనా దానం ఎందుకు ఇస్తారు అంటే ధర్మం కోసం. అంటే మంచి బ్రాహ్మణుడికి దానం ఇస్తే కనుక పుణ్యఫలాలు వస్తాయి, ధర్మాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. అలాగే దానం యశోర్థం నటనర్తకే, కీర్తి కోసం నటనర్తకులకి దానం చేస్తారు. నటనర్తకులను పోషిస్తే కనుక వాళ్ళు వాడలా కూడా తమ యొక్క కార్యక్రమాల్లో పలానా వాళ్ళు మాకు ఇంత ఇవ్వడం వల్ల, వాళ్ళు పోషించడం వల్ల మేము ఇటువంటి పనులన్నీ చేయగలుగుతామని చెబుతారు. దానివల్ల కీర్తి వస్తుంది. అలాగే భృత్యేషు భరణార్థం, సేవకులకి ఎందుకు ఇవ్వడం అంటే పోషణ కోసం. వాళ్ళని పోషిస్తూ ఉంటే వాళ్ళు మనకి సేవ చేస్తూ ఉంటారు. అలాగే రాజులకి ఎందుకు దానం చేయడం అంటే భయార్థం చైవ రాజసు, భయం వలన ఆ రాజు వచ్చి మీద పడతాడేమోనని వాడికి కప్పం కడుతూ ఉంటారు. వాడి యొక్క అధీనంలో ఉంటామని ముందరే ప్రకటిస్తారు. ప్రకటించి కప్పం కడితే కనుక అప్పుడు రాజు యుద్ధానికి రాడు, పక్కనున్న బలవంతుడైన రాజు. అందువల్ల భయం వల్లనే రాజులకి దానం చేస్తారు అన్నాడు. అంటే అప్పుడు యక్షుడు అడుగుతున్నాడు, కేన స్విదావృతో లోకః కేన స్విన్న ప్రకాశతే, కేన త్యజతి మిత్రాణి కేన స్వర్గం న గచ్చతి. ఈ లోకాన్నంతా కూడా కప్పేసి ఉన్నటువంటిది ఏమిటయ్యా, దేని చేత ఈ లోకమంతా కప్పబడుతుంది, దేనివల్ల అది ప్రకాశించకుండా ఉంటుంది, మిత్రుల్ని ఎందుకుని విడిచిపెడుతూ ఉంటారు, దేనివల్ల స్వర్గం పోలేకుండా ఉన్నారు అని అడిగాడు. అంటే చెప్తున్నాడు, అజ్ఞానేనావృతో లోకః, ఈ లోకాన్ని అజ్ఞానం అంతా కప్పి ఉంటుంది. ఆ అజ్ఞానంలో పడితే అంతే. అందువల్ల అజ్ఞానాన్ని వదిలిపెట్టుకోవాలి, ముందర అవిద్యని దూరం చేసుకోవాలి.
అందువల్ల ఈ లోకాన్ని అంతా కూడా అజ్ఞానం కప్పి ఉంటుంది. ఎందుకంటే అసత్యమైంది కదా ఈ లోకం. ఇది లేనిది ఉన్నట్టుగా మనం భ్రమిస్తూ ఉంటాం. అలాగే అజ్ఞానం వల్లనే అది ప్రకాశించదు. ఏదైనా కానీ లోభం వలన మిత్రుల్ని కూడా విడిచిపెడతారు. విషయాసక్తి వలన స్వర్గానికి వెళ్ళలేరు అంటే అప్పుడు యక్షుడు అడుగుతున్నాడు, మృత కథం స్యాత్ పురుష కథం రాష్ట్రం మృతం భవేత్ శ్రాద్ధం మృతం కథం వా స్యాత్ కథం యజ్ఞో మృతో భవేత్. మనిషి మృతుడు ఎట్లా అవుతాడయ్యా? అసలు రాష్ట్రం ఎలా మృతమవుతుంది, శ్రాద్ధం ఎలా మృతమవుతుంది, యజ్ఞం ఎలా మృతమవుతుంది అంటే ఇవన్నీ ఎలా నాశనం పోతుంటాయి అని అంటే అప్పుడు చెబుతున్నాడు యుధిష్ఠిరుడు, మృతో దరిద్ర పురుష. మనిషి దరిద్రుడైతే చచ్చిపోయినట్టే లెక్కవాడు. దారిద్ర్యము కంటే మరణమే మంచిదన్నారు. దారిద్ర్యాదపి మరణం వరం అన్నారు. దారిద్ర్యం కంటే మరణం శ్రేష్టం, చచ్చిపోవడమే మంచిది. అందువల్ల దరిద్రుడైతే ఏంటంటే మృతుడే వాడు. అలాగే మృతం రాష్ట్రమరాజకం, రాజు లేనటువంటి ఏ రాజ్యం ఏదే ఉందో అది కూడా మృతమే. అలాగే మృతం అశ్రోత్రియం శ్రాద్ధం, శ్రోత్రియుడు లేనటువంటి శ్రాద్ధం ఏదైతే ఉందో అది మృతమైంది, ప్రయోజనం లేదు. శ్రోత్రియుడైనటువంటి వాడిని భోక్తలుగా తీసుకురావాలి. అంతేకాని ఎవరిని పడితే వాడికి ఆ శ్రాద్ధంలో ఎవరిని పడితే వాడికి అసలు తీసుకొచ్చి భోజనం పెట్టడం కాదు, శ్రోత్రియమైనటువంటి వాడు అయి ఉండాలి అని చెబుతుంది. అటువంటి వాళ్ళని వెతికి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా శ్రాద్ధకర్మ చెయ్యాలి. అందువల్ల శ్రోత్రియుడు లేకపోతే శ్రాద్ధమృతం, దక్షిణ లేకపోతే యజ్ఞమృతం. యజ్ఞస్య దక్షిణాయవా అని అంటాడు. యజ్ఞానికి దక్షిణలాగా ఆ దిలీపుడికి సుదక్షిణ భార్య అయిందయ్యా అంటాడు. అంటే ఏంటి? యజ్ఞానికి దక్షిణ వెంటనే ఆ యజ్ఞానికి అక్కడే ఆ అయిపోయిన వెంటనే అక్కడే సద్య దక్షిణ ఇవ్వాలి. మంచి దక్షిణ, సంతృప్తికరమైనటువంటి దక్షిణలు ఇవ్వాలి అక్కడ యజ్ఞానికి. ఆ దక్షిణ లేకపోతే ఇవ్వకపోతే కనుక యజ్ఞం సఫలత్వం అవ్వదు. యక్షుడు అంటున్నాడు ఈ మాట విన్న తర్వాత, కాది కిముదకం ప్రోక్తం కిమన్నం కించ వై విషం శ్రాద్ధస్య కాలవాఖ్యాహి తతప్యబహర స్వచ. చెప్పాడు దిక్కేమిటి అసలు? కా దిక్కు అంటుంటారు కదా, అసలు దిక్కేమిటయ్యా? అలాగే కిముదకం, ఉదకం అంటే ఏంటి? అలాగే కిమ్ అన్నం అంటే ఏంటి? కించవై విషం అంటే ఏమిటి? శ్రాద్ధయోగ్యమైనటువంటి కాలం ఏది? శ్రాద్ధస్య కాలం ఆఖ్యాహి. ఆ తర్వాత నువ్వు నీరు తాగచ్చయ్యా అన్నాడు. ఇన్ని ప్రశ్నలు వేస్తే అప్పుడు యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, సంతో దిగ్జలం ఆకాశం, సంతో దిక్ జలమాకాశం గౌరన్నం ప్రార్థనా విషం శ్రాద్ధస్య బ్రాహ్మణ కాల కథం వా యక్షమన్యసే. సంతో దిక్, సజ్జనులే దిక్కయ్యా. అసలు ఎప్పుడు కూడా సజ్జన సంఘంలో ఉండమంటుంది శాస్త్రం అంతా. దృఢమైన అభ్యాసం చేయమంటుంది. అందువలన సజ్జనులే దిక్కయ్యా. జలం ఆకాశం, ఆకాశమే జలము. గౌరన్నం, గోవే అన్నము. ప్రార్థనా విషం, ప్రార్థన అంటే ఇక్కడ కోరికే విషం. ఆ కోరిక ఏం చేస్తుందంటే ఇలా కుడుతూ ఉంటుంది మనని. దాంతో ఆ కోరిక మీద మనము ప్రవర్తిస్తూ ఉంటాం కదా. శ్రాద్ధస్య బ్రాహ్మణ కాల, మంచి బ్రాహ్మణుడు వస్తే కనుక అదే శ్రాద్ధానికి తగిన కాలం అన్నారు. చక్కటి శ్రోత్రియుడైనటువంటి బ్రాహ్మడే కనుక దొరికితే అప్పుడు శ్రాద్ధం పెట్టాలి తప్పనిసరిగా. అందువల్ల బ్రాహ్మణుడు రాక ఏదైతే ఉందో అదే శ్రాద్ధానికి తగిన కాలమయ్యా. కథం వా యక్షమన్యసే, నేను చెప్పాను ఈ విషయాలని నేను, అందువల్ల నువ్వేమనుకుంటున్నావయ్యా యక్ష అని యుధిష్ఠిరుడు అడిగాడు. అడిగితే అప్పుడు యక్షుడు అడుగుతున్నాడు, మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తున్నాడు. తపః కిం లక్షణం ప్రోక్తం
కో దమశ్చ ప్రకీర్తితః క్షమా చ కా పరా ప్రోక్త కాచ హ్రీ పరికీర్తిత. ఓ ధర్మరాజా, తపస్సుకి లక్షణం ఏమిటయ్యా అసలు? దమం అంటే ఏమిటి? అలాగే ఈ పరాకోటికి చెందినటువంటి క్షమ ఏమిటి? సిగ్గంటే ఏమిటి అని అడిగాడు. అడిగితే యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, తపస్వధర్మవర్తిత్వం. మన ధర్మమందు మనం ఉండడమే తపస్సు. తపస్సు అంటే ఏదో ముక్కు మూసుకుని హిమాలయాల్లో చేయడం కాదు, మన ధర్మాన్ని మనము క్రమం తప్పకుండా ఆచరించడమే. ఈనాడు మన ధర్మాన్ని మరచిపోయి ఊరికే అల్పమైనటువంటి అత్యల్పమైనటువంటి కోరికల కోసమని తన ధర్మాన్ని కూడా విడిచిపెట్టి పరధర్మాన్ని ఆశ్రయిస్తున్నారు. మహాపాపం అది. తపస్వధర్మవర్తిత్వం. మన ధర్మమందు మనం ఉండడం అనేటువంటిదే ధర్మమయ్యా. మనసో దమనం దమః. మనస్సుని అదుపు చేయడం అనేటువంటిదే దమం. ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి? మనస్సులో అందరూ అది అదుపులో ఉంచుకోవాలి. క్షమా ద్వంద్వ సహిష్ణుత్వం. ద్వంద్వాలను సహించాలి. సుఖదుఖాలని, కష్టసుఖాలని, శీతోష్ణాలని వీటిని సహించగలగాలి. సమానంగా చూడగలగడమే క్షమ అనేటువంటిది. హ్రీరకార్య నివర్తనం. సిగ్గంటే ఏమిటంటే అకార్యం చేయకుండా ఉండడం. చెయ్యకూడని పని చెయ్యకుండా ఉండడమే సిగ్గు. అంటే చెయ్యకూడని పని చేయడానికి సిగ్గుపడాలన్నమాట. చెడ్డ పనులు చేయకుండా ఉండడం అనేటువంటి దాన్ని సిగ్గు అన్నారు అయ్యా. అంటే అప్పుడు యక్షుడు అన్నాడు, కిం జ్ఞానం ప్రోచ్యతే రాజన్ కశ్యమశ్చ ప్రకీర్తితః దయాచకా పరా ప్రోక్త కించార్జముదాహృతం. రాజా, జ్ఞానం అంటే ఏమిటయ్యా? శమం అంటే ఏమిటయ్యా? దయ అంటే ఏమిటయ్యా? రుజుత్వం అంటే ఏమిటయ్యా అని అడిగాడు. అడిగితే యుధిష్ఠిరుడు చెబుతున్నాడు, జ్ఞానం తత్వార్థ సంబోధ. తత్వార్థ సంబోధనం, పరతత్వ జ్ఞానం ఏదైతే ఉందో అదే జ్ఞానమయ్యా. శమశ్చిత్త ప్రశాంతత. బ్రహ్మజ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడమే జ్ఞానము. జ్ఞానం అంటే చిత్త ప్రశాంతత ఏదైతే ఉందో, మనస్సు ప్రశాంతంగా ఉండడం అనేటువంటిదే శమము. అందరూ సర్వే జన సుఖినో భవంతు అలా అనుకోవడం, అందరూ సుఖంగా ఉండాలని కోరడమే దయ. అలాగే సమచిత్తత్వం ఏదైతే ఉందో అదే రుజుత్వం అయ్యా. అందరి యందు సమానమైనటువంటి చిత్తం కలిగి ఉండడము అని. ఇలాగా ఆ యక్షుడు అడుగుతున్నాడు, ఈ ధర్మరాజు చెబుతున్నాడు. ఆ యక్షుడు అడిగేటువంటి ప్రశ్నలు ఎలా ఉన్నాయో ఈ ధర్మరాజు చెప్పేటువంటి సమాధానాలు అలాగే ఉన్నాయి. దాంతో యక్షుడికి ఎక్కడా కూడా క్షణము ఆలోచించకుండా అతని ప్రశ్న అడగడం ఏమిటి? ధర్మరాజు అలా చెబుతున్నాడు. ఎందువల్ల ధర్మరాజు అలా చెప్పగలుగుతున్నాడంటే ధర్మానువర్తి కాబట్టి, సమస్తం లేనిటువంటి శాస్త్రాలు చదువుకున్నాడు కాబట్టి, ఏది యుక్తమో ఏది అయుక్తమో తెలిసినటువంటి వాడు కాబట్టి, తన మనస్సు ఏనాడు కూడా అధర్మం వైపు పోనివ్వనటువంటి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన అలా చక్కగా ఇవన్నీ కూడా చెబుతున్నాడు. ఇంకా చాలా అడుగుతున్నాడు. వ్యాస భగవానుడు కూడా ఈ యక్ష ప్రశ్నల రూపంలో ధర్మం యొక్క స్వభావాన్ని, అసలు మానవులు ఉండవలసినటువంటి ఏవేవి గుణాలు కలిగి ఉండాలి, ఏవేవి తెలుసుకోవాలి, ఎలా ఎలా వర్తించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ యక్షధర్మాలు అనేటువంటి వ్యాజంతో సమస్త మానవాళికి, సమస్త యుగములలో ఉండేటువంటి మానవాళికి కూడా తెలియజెప్పడం కోసమే ఇది ఇట్లాగెంత చాలా చక్కగా కూర్పు చేశాడా అని అనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటివి అని తెలియజేస్తూ ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అవి రేపటి భాగంలో తెలియజేసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.